హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. నేను హాఫ్ అన్ అవర్ ముందు కందిపప్పుని ఇలా నానబెట్టుకున్నానండి. అలాగే 5 టమాటో 1 ఆనియన్ని ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 6 వెల్లుల్లిపాయ తీసుకున్నాను. కొంచెం చింతపండు అలాగే కారంకు తగ్గట్టు ఎండుమిర్చి తీసుకున్నానండి. మనం సోక్ చేసి పెట్టుకున్న కందిపప్పులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే వెల్లుల్లిపాయలు టమాటో ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసేయొచ్చండి కుక్కర్లో. అలాగే ఎండుమిర్చి నేనైతే ఎండుమిర్చి ఒక 6 తీసుకున్నానండి. మీరు మీ కారంకి తగ్గట్టు తీసుకోండి. అలాగే కొంచెం చింతపండు అన్నీ వేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకున్నానండి. మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని కుక్కర్ క్లోజ్ చేసుకొని గ్యాస్ మీద ఉంచి నేనైతే ఒక 5 విజిల్స్ పెట్టుకున్నానండి. విజిల్స్ పెట్టుకొని ప్రెషర్ అంతా పోయాక ఇలా మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో బాగా ఎనుపుకోవాలి. ఇలా బాగా ఎనుపుకున్నాక ఇందులోకి మనం తాలింపు పెట్టుకోవాలండి. గ్యాస్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే చిన్న ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్ అందులో వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు. ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. బాగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత మనం అందులో పప్పులోకి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చూసారు కదా ఎంత సింపుల్గా టమాటో పప్పు అయిపోయిందో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.